యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 11వ వచనం. మనుషులు దేవుని వాక్కును నేర్చుకుంటూ, ధ్యానిస్తూ, విధేయత చూపిస్తూ, ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండడం చెప్పరానంత ప్రాముఖ్యం. మన తలంపుల్లో, ఆశల్లో, ఆశయాల్లో, కోరికల్లో, ధ్యానంలో దానికి కేంద్రస్థానం ఉండాలి. మన చర్యల ఉత్పత్తి స్థానము దగ్గర అది ఎల్లప్పుడూ ఉండాలి. పాపము ఎల్లప్పుడూ దేవునికి వ్యతిరేకమని గమనించాలి. దేవుని వాక్కుకు వ్యతిరేకంగా జీవించడమే పాపం. ఈ దిన వాక్యాన్ని బట్టి మనము పాపం లేని వారిగా జీవించినట్లు దేవుని జీవ వాక్యమును మన హృదయంలో భద్రపరుచుకుందాం. అట్టి కృపను, ధన్యతను ప్రభువు ఈ దినాన్ని మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మేము పాపము లేని వారిమై నీ ముఖ దర్శనము చేయనట్లుగా నీ వాక్యమును మా హృదయములో భద్రపరుచుకునే ధన్యతను మా అందరికీ ఈ దినాన దయచేయమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.